నాగ చైతన్య తండేల్ మూవీ ఎలా ఉన్నది అనే విషయం పక్కన పెడితే ఇండియాలో టాక్ అయితే చాలా బాగుంది. సినిమా ఏం చూసినా చూడొచ్చు. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి థియేటర్లు చూడటానికి. సినిమా కల బడ్జెట్ పెట్టింది అయితే 90 కోట్లు. మీకు ఫోటో పెడుతుంది చూడండి, 90 కోట్లు వచ్చి పెట్టారు. కానీ నిన్న వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్ అయితే 10 కోట్లు, 11 కోట్లు మొత్తం. అమెరికా, ఇండియా మొత్తం తెలుసుకుంటే తమిళనాడులో హీరోయిన్కి బాగా ఫ్యాన్ బేస్ ఎక్కువ. అలాంటిది తమిళనాడులో 5 లక్షలు వచ్చిందండి నాకు ఫస్ట్ రోజునే. సరేనా, మన తెలుగు సినిమాలో వాళ్ళు నిజంగా చూడరు. తమిళలో అంటే వాళ్ళ సినిమా మనం చూస్తాం కానీ మన సినిమాలు వాళ్ళు సరిగ్గా చూడరు, ఇది నిజం. అందుకనే ఇలాంటి సినిమా కూడా 5 లక్షల మంది చూసారు. 5 లక్షల మంది చూడటం కదా, సారీ 5 లక్షల కలెక్షన్ వచ్చినాయి ఫస్ట్ రోజుని. మన హిందీలో అయితే 10 లక్షలు వచ్చినాయి. ఇంకా హిందీ బెటర్ తమిళనాడు మీద. మన సినిమా చూస్తారు కానీ తమిళ మన సినిమా చూడరు. హీరోయిన్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. కానీ ఆ ఫ్యాన్ బేస్ కూడా మన తెలుగు సినిమాని పట్టించుకోలేదు వాళ్ళు. ఎందుకంటే తెలుగు సినిమాని వాళ్ళు సరిగ్గా చూడరు. ఓకేనా, వాళ్ళ సినిమాలు మనం చూసినట్టు. అందుకని ఫస్ట్ డే కలెక్షన్ 5 లక్షలు అంటే ఎంత దారుణం చూసారా. మన తెలుగులో కూడా తక్కువ వచ్చినాయి. పెట్టిన 90 కోట్లు, 10 కోట్లు బడ్జెట్ వచ్చింది ఫస్ట్ డే. ఈ లెక్క నిజంగా సినిమా హిట్ అవ్వాలంటే 200 కోట్లు కావాలి గ్రాస్ పరంగా హిట్ అనిపించుకోవాలనుకుంటే. ఫస్ట్ డే 10 కోట్లు అంటే ఇంక 200 కోట్లు ఎప్పుడు వస్తాయి? ఇంకా బ్లాక్ బస్టర్ అంటే ఇంచుమించు 300 కోట్లు రావాలి సినిమాకి. అంత ఎక్కడ వస్తాయి? ఎందుకో తెలియదు. సినిమా బాగుంటుంది కానీ కలెక్షన్లు మనం అనుకున్నంతగా లేవు. సంక్రాంతి అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది మళ్ళీ అంతగా జనాలు సినిమాకి వెళ్ళి చూడాలన్న అదేం లేదు మనకి, నాకు తెలిసి. అందుకనే కూడా సినిమా నాకు తెలిసి ఇంక పోస్ట్ ఏం పెట్టారంటే ఫస్ట్ రోజునే 2,50,000 టికెట్లు తీసుకున్నారని చెప్పి వచ్చింది. కానీ ఆయన మామూలుగా బుక్ మై షోలో చూద్దామేమో 1,80,000 టికెట్లు బుక్ అయిన వచ్చింది అన్నమాట. అంటే ఇందులో కూడా ఈ 11 కోట్లలో కూడా ఫేక్ ఉండొచ్చింది కలెక్షన్లో. లేదంటే ఫేక్ ఉండకూడదు, ఎందుకంటే 90 కోట్లు పెట్టి సినిమా తీశారు, ఇంచుమించు 100 కోట్లు. ఇంకా 100 కోట్లు వచ్చి అంటే 100 కోట్లు వస్తానే కదా నెట్ కలెక్షన్ రావాలి. 100 కోట్లు వస్తే సినిమా హిట్ అవుతుంది, లేదంటే లేదు. సినిమా చాలా బాగుంటుంది, చూడొచ్చు మనం అనుకున్నంత. కానీ నాగ చైతన్య కొంత కలెక్షన్ అయితే లేదు. పబ్లిక్ టాక్ అయితే చాలా బాగుంది. మూవీ రివ్యూ కానీ పబ్లిక్ టాక్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నారు. కానీ కలెక్షన్లో అనుకున్నంతగా లేదు. ఇదే సినిమాతో ఇంకో సినిమా వచ్చింది అమరాన్ తమిళనాడులో. కానీ ఫస్ట్ డే అదే సినిమా 25 కోట్లు వచ్చింది. మన తెలుగులో అనుకున్నా, మన తెలుగులో 2 కోట్లు ఫస్ట్ డే ఆ సినిమాకి. అదే మన తెలుగు సినిమానే తమిళలో 5 లక్షలు ఫస్ట్ డే. ఎంత దారుణం చూసారా. మనం అనుకుంటాం కానీ మన సినిమాలు తమిళలో చూడరు. మన సినిమాని హిందీ వాళ్ళని చూస్తాం కానీ తమిళలో చూడరు. తమిళ సినిమాలు మనం పడి చూస్తాం వాళ్ళ స్టోరీలు. మన వచ్చిన అమరాన్ సినిమా తెలుసు కదా మీకు. అమరాన్ సినిమా సేమ్ ఇలాంటిదే, రియల్గా జరిగిన లైఫ్లో రియల్గా జరిగిన స్టోరీ మనం చూసాం. 2 కోట్లు ఇచ్చాం మన తెలుగు ఆడియన్స్ ఫస్ట్ డే. మనకి ఎంత ఇచ్చారు? 5 లక్షలు ఇచ్చారు వాళ్ళు తండేల్ మూవీకి. మన సినిమాని వాళ్ళు సరిగ్గా చూడరు. నాకు తెలిసి పాపం చాలా రోజుల తర్వాత నాగ చైతన్యకి మంచి హిట్ వచ్చింది. హిట్ మౌత్ టాక్ హిట్ వచ్చింది కానీ కలెక్షన్ అంతగా రావట్లేదు. చూద్దాం ఎలా ఉంటుందో. సరే ఉండే కొలిదే బుక్ మై షో అయితే నేను చూసిందంటే 1,80,000 టికెట్లు ఫస్ట్ డే కలెక్షన్ తీసుకుని బుక్ అయిన వచ్చింది. వాళ్ళ పోస్ట్ ఏమో 2,50,000 పెట్టారు పోస్ట్. మరి చూద్దాం. ఉండే కొలిది సినిమా కలెక్షన్ పెరుగుతాయి అనుకుంటున్నాను, పెరగాలి. ఎందుకంటే 100 కోట్లు నెట్ రావాలంటేనే సినిమా 100 కోట్ల వస్తే ఉపకారం ఉంటుంది. 100 కోట్లకి 100 కోట్లు వస్తే సినిమా హిట్ అయినట్టు కాదు కదా. వాళ్ళకి లాభం వస్తేనే సినిమా హిట్ అయినట్టు. అంటే ఇంచుమించు 200 కోట్లు కావాలి గ్రాస్. ఫస్ట్ డే 10 కోట్లు అంటే ఉండే కొలిదే తగ్గుతాయి కానీ పెరగవు కదా. చూద్దాం ఎంతవరకు లాగుతుంది అనేది. సినిమా అయితే పర్లేదు, సినిమా చూడొచ్చు. సినిమాస్లో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది రియల్ స్టోరీ. మనం చూస్తున్నాం ఫేస్బుక్లో గట్రానే ఆ రియల్ వాళ్ళ పాకిస్తాన్లో దొరికిపోయిన వాళ్ళ వీడియోస్ చూస్తున్నాం కదా. ఇంకోటి ఏంటంటే జగన్ అన్న వీళ్ళని కాపాడని వస్తుంది కానీ సినిమాలో ఎక్కడ కూడా ఆ టాపిక్ రాలే. జగన్ గారు వాళ్ళు వచ్చారు బయటికి కానీ ఆ టాపిక్ బయట రావట్లేదు. వాళ్ళు చెప్పుకోలేదు బయట మొన్న రీసెంట్గానే. తర్వాత సినిమాలో కూడా ఎక్కడ చూపించలే. ఇలాగా
మన ఆంధ్రాలో ఒక పార్టీ ద్వారా మనం బయటకు వచ్చామని ఎక్కడ చెప్పలే. ఒక వీడియో చూసాను నేను, ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ వచ్చారో అప్పుడు ఇలా మాట్లాడిన వీడియో చూసాను. అప్పుడు చెప్పున్నారు. కానీ ఈ మధ్యలో ఈ సినిమా ప్రమోషన్లు కానీ ఎక్కడ వీడియోస్ కానీ ఎక్కడ కూడా పలానా పార్టీ ద్వారా మేము బయటకు వచ్చిన ఎక్కడ చెప్పుకోలేదు. సినిమాలో కూడా ఎక్కడా ఉండదు. మరి ఏం జరిగింది ఏం తెలియదు, కానీ ఎక్కడ ఉండదు సినిమాలో కూడా. సినిమా చూడవచ్చు, సాంగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. కలెక్షన్ మాదిరిగా అయితే మౌత్ టాక్ ఉన్నంత కలెక్షన్ అయితే లేవు. సినిమా అయితే ప్రతి ఒక్కరు బాగుంది అంటారు, కానీ ఎవరు బాగాలని చెప్పలేదు. కానీ కలెక్షన్ అయితే అంతంత మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ డే 11-12 కోట్లు అయితే ఇంకా 200 కోట్లు ఎప్పుడు వస్తాయి. నెట్గా సినిమాకి 90 కోట్లకు వచ్చి పెట్టారు. సినిమాకి 90 కోట్లకు వచ్చి పెట్టారు. ఇంకెప్పుడు మనకి ఎప్పుడు సినిమాకి బ్రేక్ ఇన్ అవ్వాలి, ఎప్పుడు లాభాలు పొందాలి చెప్పలేము. సినిమా అయితే హిట్ టాక్ వచ్చింది పాపం. మౌత్ టాక్ కలెక్షన్ పరంగా చూసుకోవాలి. 200 కోట్లు గ్రాస్ వస్తే 200 కోట్లు గ్రాస్ వస్తే అప్పుడు సినిమా హిట్ అయినట్టే. చూద్దాం ఏమవుతుందో. 200 కోట్లు కష్టమే సినిమాకి. ఎందుకంటే ఫస్ట్ డే ఒక 20-30 కోట్లు వచ్చేసిందంటే అనుకోవచ్చు, కానీ అంతగా రాలేదు. చూద్దాం ఏమవుతుంది. ఉండగలితే సరేనా ఎలా ఉంటుందో. ఇంకో విషయం ఏంటంటే, జగన్ అభిమానులు అయితే ఏమన్నారంటే వాళ్ళ మత్స్యకారుని విడుదల చేయడానికి జగన్ చాలా ప్రయత్నించారు. జగన్ అన్న వల్లే వాళ్ళు బయటకు వచ్చారని చెప్పి జగన్ అభిమానులు అయితే అంటుంటే, కానీ తెలుగుదేశంలో మీకు తెలిసిందే సరేనా, రామ్మోహన్ నాయుడు అతని వల్ల ఇదంతా జరిగింది సరేనా అని వాళ్ళు కూడా ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. 2018లో అక్టోబర్ 13 తారీఖున సంథింగ్ డే ఈయన వెళ్ళి సుష్మా స్వరాజ్ గారిని ఎవరినో మొత్తం మాట్లాడి ఆయన వీళ్ళ విడిపించడానికి చాలా ప్రయత్నించారని చెప్పి వాళ్ళు కూడా పోస్ట్ రిలీజ్ చేశారు. జగన్ అభిమానులు అయితే జగన్ అనుకుంటున్నారా, తెలుగుదేశం అభిమానులు అయితే రామ్మోహన్ నాయుడు అనుకుంటున్నారా. ఎలాగైతేనే వాళ్ళు వచ్చారు, వాళ్ళ ద్వారా నాగ చైతన్యం హిట్ పడింది లైఫ్లో. నాగ చైతన్యకి ఎందుకంటే నాగ చైతన్యం చాలా రోజుల తర్వాత హిట్ వచ్చింది, హిట్ రావట్లేదు పాపం. నాగ చైతన్య గారి హిట్ కోసమే వాళ్ళు 2018లో అరెస్ట్ అయ్యారేమో అక్కడ సరేనా. వాళ్ళ బయట రావడం, వాళ్ళ స్టోరీ రాయడం సరేనా, వాళ్ళ స్టోరీతో సినిమా తీయడం, ఈ ఉపకారం అంటే ఎవరికంటే నాగ చైతన్యం జరిగింది. వాళ్ళు జైలుకి వెళ్ళడం ఉపకారం పొందాము నాగ చైతన్య గారు నాకు తెలిసి. ఎందుకంటే సరదాగా సినిమా తీశారు కాబట్టి, వాళ్ళ స్టోరీని అలా బయటపెట్టి వాళ్ళ కష్టాలు బయటపెట్టారు కాబట్టి నిజంగానే అది పాకిస్తాన్లో జైల్లో ఉండమంటది ఎంత భయంకరమైన విషయం అని, అంత భయంకరమైన విషయం. అసలు ప్రాణాలతో తిరిగి వస్తాం అన్నది కూడా తెలియదు, కానీ తిరిగి వచ్చారు. ఆ విషయంలో ఎవరైతేనేంటి, ఏ పార్టీ అయితే ఏమైతే ఏంటి మొత్తం మీద తీసుకొచ్చారు ఇండియాకి. అది గొప్ప విషయం సార్, అందులో మెచ్చుకోవాలి.